హాయ్, మనం ఈరోజు 6th 9th యొక్క గ్లోబు మహాసముద్రాలు అక్షాంశాలు రేఖాంశాల నుండి బిట్స్ తెలుసుకుందాము. 23 డిగ్రీల దక్షిణ అక్షాంశానికి గల పేరు ఏంటి అని అంటే మకర రేఖ. ఖండాలంటే అన్నిటిలోనూ చిన్నది ఏది అని అంటే ఆస్ట్రేలియా. రేఖాంశాలన్నీ ఖండించుకున్న ప్రదేశము ఏది అని అంటే ధృవాలు. కోబ్ అనే పట్టణం ఏ దేశంలో ఉంది అని అంటే జపాన్లో. పూర్తిగా దక్షిణార్ధగోళంలో గల ఖండం ఏది అని అంటే ఆస్ట్రేలియా. తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి 1 డిగ్రీ రేఖాంశం ఎన్ని నిమిషాలు కోల్పోతుంది అంటే 4 నిమిషాలు. మొత్తం మీద రేఖాంశాల సంఖ్య ఎంత అంటే 360. అక్షాంశాలు ఈ లాటిట్యూడ్ పదం నుండి వచ్చినవి అంటే లాటిట్యూడో. రేఖాంశాలు ఈ లాటిన్ పదం నుండి వచ్చినాయి అంటే లాంగిట్యూడో. 0 డిగ్రీ రేఖాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు అంటే గ్రీనిచ్ మెరిడియను. 180 డిగ్రీ రేఖాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు అంటే యాంటీ మెరిడియను. అంతరిక్షం నుండి మానవుడు భూమిని ఈ రంగులో కనిపిస్తుంది అంటే నీలం రంగు. భూమి యొక్క గొప్ప నమూనా ఏంది అని అంటే గ్లోబు. భూమిపై నుండి వస్తువులు వ్యక్తులు జారి పడిపోకుండా ఉండడానికి గల కారణం ఏంది అని అంటే భూమి యొక్క ఆకర్షణ శక్తి. కొలంబస్ ఈ దేశానికి చెందినవాడు అని అంటే ఇటలీ దేశానికి చెందినవాడు. 1892లోను కొలంబస్ ఈ దీవులను కనుగొన్నాడు అని అంటే కరేబియన్ దీవులు. మహాసముద్రాలలోనూ అతిపెద్దది ఏది అంటే పసిఫిక్ మహాసముద్రము. భూమిపై మంచుతో కప్పబడి ఉండే ఖండం ఏది అంటే అంటార్కిటికా ఖండము. భూభ్రమణం యొక్క దిశను గుర్తించండి అంటే పడమర నుండి తూర్పుకు. భూమి మధ్య గుండా ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపి ఊహారేఖను గల పేరు ఏంది అని అంటే అక్షము. అక్షాంశాలన్నిటిలోనూ పెద్దది ఏదంటే భూమధ్య రేఖ. భూమధ్య రేఖ ఈ ఖండం గుండా ప్రయాణిస్తుంది అని అంటే ప్రయాణించదు అని అంటే ఉత్తర అమెరికా. కింది వాటిల్లోనూ అంతర్జాతీయ దినరేఖను గుర్తించండి అంటే 180 తూర్పు పశ్చిమ రేఖాంశం. దాన్ని యాంటీ మెరిడియన్ అని కూడా అంటారు. గ్లోబుపై ఒక ప్రాంతాన్ని దీని ద్వారా గుర్తిస్తారు అని అంటే అక్షాంశాలు రేఖాంశాల ద్వారా గుర్తిస్తారు. కింది వాటిల్లోనూ ఒకే పొడవును కలిగిన రేఖలు ఏవి అని అంటే గ్రీనిచ్ రేఖ, అంతర్జాతీయ దినరేఖ. అక్షాంశంలో గీయబడిన దిశ ఏది అంటే పడమర నుండి తూర్పుకు. ఒక 90 డిగ్రీల అక్షాంశం ఏది అంటే బిందువు. లండన్ గుండా వెళ్ళే రేఖాంశాన్ని 0 డిగ్రీ రేఖాంశంగా గుర్తించుటకు కారణం ఏంటి అని అంటే అప్పట్లో ప్రపంచంలోనూ అధిక భాగాన్ని ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలించడం వలన భారత కాలమానానికి గ్రీనిచ్ కాలమానానికి తేడా ఏంది అంటే 5:30 గంటలు. థ్యాంక్ యూ.